రవితేజ ఎంతో కష్టపడి హీరోగా నిలదొక్కుని తనకంటూ ఒక స్టార్డమ్ తెచ్చుకున్న హీరో. దాదాపుగా ఇన్నాళ్ళ ఆయన కెరియర్లో ఎటువంటి కాంట్రవర్సీలకి తావు లేకుండా అందరితో సరదాగా కలిసిపోయే హీరో. అలాంటి వ్యక్తి ఈ మధ్య ఒక చిన్న విషయంలో కొన్ని కాంట్రవర్సీలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారారు. అదే రవితేజ సోదరుడు భరత్ యాక్సిడెంట్లో చనిపోవటం. భరత్ పార్థివ దేహాన్ని చూడడానికి కానీ అంత్యక్రియలకు కానీ రవితేజ హాజరు కాకపోవటం చాలా వరకు విమర్శలకు దారితీసిన సంగతి అందరికీ తెలిసింది. అయితే భరత్ మరణించిన మరుసటి రోజే రవితేజ సినీ షూటింగ్లో పాల్గొనటం, అక్కడ అందరితో నవ్వుతూ కనపడటం ఈ నిందలకి మరింత ఊతమిచ్చినట్టు అయింది. ఇదే విషయంలో పాత్రికేయులతో సమావేశం ఏర్పాటు చేసిన రవితేజ అసలు విషయాన్ని అందరితోనే షేర్ చేసుకున్నారు. భరత్ మరణం తన్ని చాలా కృంగదీసిందని, తన తల్లిదండ్రులు కుటుంబీకులు ఆ వార్త వినగానే కుప్పకూలిపోయారని, వారిని చూసుకునే క్రమంలోనే తను అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినట్టు రవితేజ వివరణ ఇచ్చారు. అయితే మరుసటి రోజే సినీ షూటింగ్లో పాల్గొనడం ఏంటి అని ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఇస్తూ, మరుసటి రోజు కాదు 2 రోజుల తర్వాత షూటింగ్లో పాల్గొనటం నిజమే, అయితే సినిమా షూటింగ్ అనేది కేవలం హీరో మీద ఆధారపడి ఉండదు, దాదాపుగా అందరి డేట్స్ లొకేషన్స్ ఇలా చూసుకుంటూ వెళ్తే భారీ ఖర్చుతో ఆ డేట్లు ఎప్పటి నుంచో ఫిక్స్ చేసుకుని ఉంటారు. మనకేదో జరిగింది అని అలాంటి వాటిని పోస్ట్ పోన్ చేయటం వల్ల నిర్మాతలు ఎంతవరకు నష్టపోతారో అన్నది సినీ పరిశ్రమలో స్ట్రగుల్ పడిన తనకి బాగా తెలుసని, అలా తన కష్టం వల్ల నిర్మాతలు కానీ మిగతా వారు నష్టపోకూడదనే క్రమంలోనే రవితేజ 2వ రోజు షూటింగ్లో పాల్గొన్నానని వివరణ ఇచ్చారు. మరి అదే షూటింగ్లో ఒక నటి హరితేజతో సెల్ఫీ దిగడం, అందులో రవితేజ నవ్వుతూ కనపడటం మరిన్ని విమర్శలకు దారితీసింది. ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో పెట్టడం వల్ల మొత్తం ఇది వైరల్గా మారింది. అయితే ఇక్కడ చాలామంది గమనించాల్సిన విషయం ఏంటి అంటే, నటుడు అనే వ్యక్తి తన మనసులో ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఒకసారి మొహానికి రంగు వేసుకున్న తర్వాత ఆ పాత్రకి న్యాయం చేయాలి. కష్టంగా ఉంది కదా అంటూ లొకేషన్లో కష్టాన్ని ప్రదర్శిస్తే ఆ రోజు అక్కడ వర్క్ జరగదు అనే విషయాన్ని అందరూ గమనించాలి. తను హీరోగా ఆ సినిమాలో నటిస్తున్నాడు కనుక లొకేషన్లో తను అందరితోనే సరదాగా ఉండాలి. అదీ కాక అంత పెద్ద హీరో సరసన నటించేటప్పుడు చాలామంది ఆర్టిస్టులు సెల్ఫీలు దిగాలని కోరుకుంటారు. వారు కోరుకున్నప్పుడు నాకు కష్టంగా ఉంది ఇలా దిగకండి అని చెప్పటం సమంజసం కాదు అనే ఉద్దేశంతోనే రవితేజ హరితేజతో సెల్ఫీ దిగారని, ఫోటో తీసుకునేటప్పుడు నవ్వుతూ ఫోటో తీసుకోవడం అనేది కనీస మర్యాద కాబట్టి తను అలా నవ్వుతూ ఆ ఫోటోకి ఫోజ్ ఇచ్చానే తప్ప తమ్ముడు చనిపోయిన బాధ తనకి లేదు అనుకోవటం చాలా పొరపాటు అంటూ రవితేజ వివరణిచ్చారు. ఎందుకు అంటే ఒక సెలబ్రిటీ లైఫ్లో ఏ చిన్నది జరిగినా అది మొత్తం బహిరంగ ప్రపంచంలో ఒక వైరల్గా మారుతుందని రవితేజకు కూడా తెలుసు. సెలబ్రిటీగా ఉన్న తను తన తమ్ముడు మరణం విషయంలో ఇలా చేస్తే ఎంత వైరల్ అవుతుందో రవితేజ ఊహించినప్పటికీ తన పర్సనల్గా ఉండే కుటుంబీకుల ప్రాబ్లంను అర్థం చేసుకోకుండా కొంతమంది మీడియా వారు ఇలా పబ్లిసిటీ చేయటం తనని చాలా మానసికంగా కృంగదీసిందంటూ రవితేజ వివరణ ఇచ్చుకోవటం అందరినీ ఆలోచింపజేసింది. ఏది ఏమైనప్పటికీ సెలబ్రిటీస్ విషయాల్ని ఇలా బహిర్గతం చేసే ముందు అందులోని లోటుపాట్లు మరొక్కసారి తెలుసుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. మరి రవితేజ చెప్పినవన్నీ నిజాలేనని ఇప్పటికైనా అందరూ భావిస్తున్నారని ఆశిద్దాం. మా ఈ న్యూస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.